హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ టాక్స్. సో, నెహ్రూ జూ పార్క్ వెళ్ళాలని ఉంటది కదా చాలా మందికి. సో, వాళ్ళైతే టికెట్ బుకింగ్ కోసం అయితే డౌట్స్ ఉంటాయి. సో, అదే విధంగా టికెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి? ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి. సో, వాటికి అన్నిటికి క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. చాలా నీట్‌గా షార్ట్ టైమ్‌లో క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెహ్రూ జూ పార్క్‌కి టికెట్ బుక్ చేసుకోవాలంటే 2 విధాలు ఉంటాయి. ఒకటి ఆన్‌లైన్ వచ్చేసి యాప్‌లో బుక్ చేసుకోవాలి. ఇంకొకటి ఆఫ్‌లైన్ వచ్చేసి డైరెక్ట్ జూ పార్క్ వెళ్ళేసి స్టార్టింగ్‌లో అయితే ఉంటది కౌంటర్స్. సో, అక్కడ కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము ఆఫ్‌లైన్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఏ రోజైతే మనం వెళ్దాం అనుకుంటున్నామో ఆ రోజు వెళ్లి అక్కడ తీసుకోవచ్చు కౌంటర్‌లో. కాకపోతే అక్కడ కౌంటర్స్ దగ్గర అయితే క్యూ అనేది చాలా ఎక్కువ ఉంటది. డైరెక్ట్ మనం ఇంటి దగ్గర ఉండి ఏ విధంగా బుక్ చేసుకోవాలి సింపుల్‌గా ఎలాంటి లైన్‌లో నిలబడకుండా అనేది వీడియో ఎక్స్‌ప్లెయిన్ ఇస్తాను. సో, దానికోసం అయితే మనము నెహ్రూ జూ పార్క్ వాళ్ళు లాంచ్ చేసిన అఫీషియల్ యాప్ నెహ్రూ జూ పార్క్ అని ఒక యాప్ ఉంటది ప్లే స్టోర్‌లో. సో, దాన్నయితే మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీకు ఈ పక్కకు స్క్రీన్‌లో కనబడుతది. సో, దాని ప్రకారం అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ప్లే స్టోర్ వెళ్లి ఇక్కడ నెహ్రూ జూ పార్క్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నా దాంట్లో ఇన్‌స్టాల్ అయి ఉంది. సో, మీ అందరి కోసం అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు అన్‌ఇన్‌స్టాల్ అయింది. ఇప్పుడు ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఇప్పుడైతే మనం ఇంటర్ఫేస్ వచ్చేసాము. సో, ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటది యాప్‌ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జూ పార్క్‌లోకి ఎంటర్ కావాలంటే మనకి ఎంట్రీ టికెట్స్ కావాలి. సో, ఇవైతే మ్యాండేటరీ. ఎంట్రీ టికెట్ గనుక తీసుకుంటే మనము ఎలిఫెంట్స్, తర్వాత జిరాఫీ, తర్వాత డీర్స్, తర్వాత లయన్స్, టైగర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. తర్వాత సఫారీ టికెట్ అంటే ఏందంటే ఇది మన సఫారీ ఉంటది కదా వ్యాన్‌లో. సో, ఆ సఫారీ టికెట్స్ అయితే ఇలా తీసుకోవచ్చు. అంటే సఫారీలో ఏసీ బసెస్ ఉంటాయి, నాన్ ఏసీ బసెస్ ఉంటాయి. తర్వాత బీఓవి టికెట్స్ అంటే ఇవి బ్యాటరీ వెహికల్స్ ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో బ్యాటరీ వెహికల్స్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు. బ్యాటరీ వెహికల్స్ ఏం చేస్తాయంటే బ్యాటరీ వెహికల్స్ మనం ఎక్కిన తర్వాత ఒక స్టేజ్ దగ్గర తీసుకుపోతాయి. స్టేజ్ దగ్గర తీసుకుపోయిన తర్వాత అక్కడైతే ఆపుతాయి వెహికల్స్‌ని. ఆపిన తర్వాత ఆ బ్యాటరీ వెహికల్స్ నుంచి దిగి మనమైతే అక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటిని చూసి మళ్ళీ తర్వాత బ్యాటరీ వెహికల్స్ ఎక్కాలి. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆపుతారు. మళ్ళీ ఆడ దిగి మళ్ళీ జంతువులను చూసి మళ్ళీ ఎక్కాలి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత టాయ్ ట్రైన్ ఉంటుంది. టాయ్ ట్రైన్ అంటే రోడ్ ట్రైన్ అంటే నాకు డిఫరెన్స్. టాయ్ ట్రైన్ అంటే ఏంటంటే ఒక ట్రైన్ ఉంటుంది ఒక జూ పార్క్ చుట్టూరంగా. అది ఏం చేస్తారంటే ఆడ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎక్కాలి మనం టాయ్ ట్రైన్‌ని. ఈచ్ పర్సన్ ₹100 ఏమో ఉంటది. సో, అది ఎక్కిన తర్వాత మనల్ని అన్ని యానిమల్స్ దగ్గర నుంచి తీసుకొని ఇట్లా ఒక రౌండ్ అయితే ఇస్తది. సో, ఈ టాయ్ ట్రైన్ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకైతే సూటబుల్. ఈ టాయ్ ట్రైన్ అనేది మనం ఎక్కితే మనం యానిమల్స్‌ని స్పీడ్‌గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా మనం అంత ఎక్కువసేపు ఆగము. నాక్టర్నల్ యానిమల్స్ అంటే ఇప్పుడు మన గుడ్ల గూపలు గాని సంథింగ్ ఇలాంటి యానిమల్స్ ఉంటాయి కదా! సో, వాటి కోసం అయితే ఇది. రెప్టైల్ హౌస్ అయితే చాలా బాగుంటది. ఇలా కింగ్ కోబ్రా గాని, కోబ్రాస్ గాని, తర్వాత రక్తపింజర గాని, అనకొండాస్ గాని, అదేవిధంగా ర్యాట్ స్నేక్ ఇలాంటి స్నేక్స్ అయితే ఇవన్నీ కూడా చాలా దగ్గరగా చూసే అవకాశం అయితే మనకి రెప్టైల్ హౌస్ ఎంట్రీ టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎంట్రీ టికెట్ ఒత్తుడుతోనే మనకి ఇట్లా ఫస్ట్ ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంటది. సో, మనం మొబైల్ నెంబర్ ఏసుకోవాలి. సెండ్ ఓటీపీ అనాలి. ఓటీపీ అయితే వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏ రోజు అయితే తీసుకుందాం అనుకుంటామో ఆ రోజు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సారీ, ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ చూడొచ్చు మీకు అడల్ట్‌కి ₹100, చిల్డ్రన్‌కి ₹50. ఇన్ఫాంట్‌కి టికెట్ లేదు అయినా కూడా ఎంటర్ చేసుకోండి. సో, మీ దగ్గర 2 ఇయర్స్ లోపు ఉంటే వాళ్ళు ఇన్ఫాంట్ అంటారు. 3-10 ఇయర్స్ ఉంటే చిల్డ్రన్. 11 ఇయర్స్ ఎబోవ్ ఉంటే వాళ్ళు అడల్ట్ కిందకి వస్తారు. సో, టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సఫారీ టికెట్ ఎంత అడల్ట్‌కి అయితే ₹150. ఇది ఏసీ బస్సు. నాన్ ఏసీ అయితే 100, ఏసీ అయితే 150. చిల్డ్రన్‌కి కూడా అంతే ఉంది చూసారా? అడల్ట్‌కి 150, చిల్డ్రన్‌కి 150. నాన్ ఏసీ అయితే అడల్ట్‌కి 100, చిల్డ్రన్‌కి 100. తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్‌కి అవి ఎంత అంటే షేర్డ్ బీఓఈ ఉంటుంది ఆల్ పాయింట్. దీనికోసం అయితే నాకు ఎక్కువ ఐడియా లేదు. సో, దాన్ని మనం స్కిప్ చేద్దాం. తర్వాత రోడ్ ట్రైన్ టికెట్‌కి అడల్ట్‌కి ₹120. అర్థమైందా? అడల్ట్ రోడ్ ట్రైన్ టికెట్ నాట్ అవైలబుల్ సెలెక్టెడ్ డేట్. ఇక్కడైతే ఆ రోజుకి టికెట్స్ అయిపోయినాయి అని అయితే చూపెడుతుంది. సో, ఒకవేళ టికెట్స్ ఉంటే మాత్రం ₹120 పర్ అడల్ట్‌కి, చిల్డ్రన్‌కి అయితే ₹70. తర్వాత టాయ్ ట్రైన్ వచ్చేసి అడల్ట్‌కి ₹80, చిల్డ్రన్స్‌కి ₹40. తర్వాత అక్వేరియం టికెట్స్ చిల్డ్రన్, అడల్ట్ ఎవరైనా సరే ₹20. నాక్టర్న్ యానిమల్స్ అడల్ట్‌కి అయితే ₹20, చిల్డ్రన్‌కి అయితే ₹10. తర్వాత రెప్టైల్ హౌస్ అంటే ఇక్కడ పాములు అవన్నీ ఉంటాయని చెప్పినా సో, అవైతే ఇక్కడ ఉంటాయి. సో, అక్కడైతే అడల్ట్‌కి ₹30, చిల్డ్రన్‌కి ₹10. తర్వాత కెమెరా చార్జెస్ అంటే స్టిల్ కెమెరాస్ ఉంటాయి, వీడియో కెమెరాస్ ఉంటాయి. సో, ఇవి కూడా ఉంటాయా? నాకైతే తెలియదు వీటి కోసం అయితే. సో, ఇవి కూడా ఉంటాయి అనుకుంటా. అందుకే టికెట్స్ అయితే ఉన్నాయి. స్టిల్ కెమెరా 150, వీడియో కెమెరా ₹2500. సో, మనం ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ రోజు వాళ్ళ డేట్ సెలెక్ట్ చేసుకొని మనం ఇలా అయితే బుకింగ్ చేసుకోవచ్చు. సింపుల్. మనము ఇన్ని టికెట్స్ అనేవి జూ పార్క్లో మనము బుక్ చేసుకోవచ్చు. తర్వాత జూ టైమింగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మనము జూ వచ్చేసి మనకి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేలో ట్యూస్డే నుంచి సండే వరకు అన్ని వర్కింగ్ డేస్. మండే మాత్రం హాలిడే. అంటే ఒక మండే హాలిడే, మిగతా అన్ని వర్కింగ్ డేస్. మళ్ళీ తర్వాత టైమింగ్స్ చూసినట్టయితే 8:30 నుంచి 4 వరకు, 4 వరకు మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి. 4 వరకు లాస్ట్ మనకి. తర్వాత జూలో మనము ఇదన్నీ యాప్ గురించి. తర్వాత మనం జూలో మనం ఏది కొన్నా కూడా డబుల్ చార్జెస్ ఉంటాయి. తర్వాత ఒకవేళ మనం జూ పార్క్ లోపల మనకి వాటర్ బాటిల్ కావాలంటే ₹40. సో, మనం వాటర్ బాటిల్ తీసుకోవాలి. తర్వాత వాటర్ బాటిల్ కనుక మనం రివర్స్ ఇచ్చినట్టయితే మనకి ₹10 రిటర్న్ బ్యాక్ ఇస్తారు వాళ్ళు. సో, అదైతే గుర్తుంచుకోండి. చాలా మంది తెలియదు. నాకు తెలియకనే అట్లా 2 బాటిల్స్ పడేసిన తర్వాత వాళ్ళైతే చెప్పారు ఇట్లా మనం వాటర్ బాటిల్ రివర్స్ ఇస్తే మనకి ₹10 ఇస్తారని. సో, ఈ విధంగా ఉంటుంది బ్రో.
తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనం టికెట్ బుక్ చేసుకున్నాం కదా, టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ ఉంటాయంటే టికెట్స్ వ్యూ టికెట్స్ ఉంటాం కదా, ఇక్కడైతే మనకు టికెట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి.